రాయలసీమలే కూడా శరణ్యం అని చెప్పేసి మన పెద్దలు పూర్వీకులు ఇంకా కూడా స్వాతంత్రం రాక మునుపు నుంచి కూడా అనేకమైన పోరాటాలు కూడా చేయడం కూడా జరిగింది. కానీ కొన్ని ప్రాజెక్టులు అనేది కూడా ఇక్కడ అంకురార్పణ జరిగినా కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ఉద్యమాలు అన్నీ కూడా జరిగినా రాయలసీమకు సంబంధించిన వారు చాలామంది ముఖ్యమంత్రులైనా కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. కానీ అన్నీ కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ ఉద్యమం పేరిట ఏదైతే ప్రాజెక్టులు కావాలని చెప్పేసి ఉద్యమించామో ప్రజలందరూ కూడా రాయలసీమ వాసులు చేశారో అన్ని ప్రాజెక్టులు కూడా ఈ రాష్ట్రంలో ఉండేవారు చాలా మంది వ్యతిరేకించినా కూడా రాజకీయ నాయకులు ఇతర ప్రాంతాల వారు వ్యతిరేకించినా కూడా ఇక్కడ కరువు అనేది కూడా పోవాలంటే వలసలు కూడా ఆగిపోవాలంటే ఆకలి చావులు నిలబడాలంటే తాగే నీళ్ళు కూడా రావాలంటే ఈ ప్రాజెక్టులు కూడా శ్రీకారం చుట్టి పూర్తి చేయాలని చెప్పే దృఢ సంకల్పంతో ఆ రోజు అనేక ప్రాజెక్టులు కూడా శ్రీకారం కూడా జరిగింది. శ్రీకారం కూడా చేయడం కూడా జరిగింది. అంతేకాదు ఆ రోజు బాగా కూడా ఆలోచించే ఆ రోజున్న ముఖ్యమంత్రి మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు ఉమ్మడి జిల్లా ఆ రోజు కర్నూలు జిల్లా కావచ్చు, కడప కానీ చిత్తూరు కానీ అలాగే నెల్లూరు ఈ జిల్లాలకంతా నీరు రావాలంటే ఆ రోజు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 11,000 ఉన్న క్యూసెక్కుల నీరుని 44,000 క్యూసెక్కులకు ఒకటే గారు కూడా పెంచిన ఘనత కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఈ రోజు అంతో ఇంతో తెలుగుగా కానీ అలాగే ఎస్ఆర్బీసీ కావచ్చు గాలేరు నగరి ప్రాజెక్టులకు కూడా నీళ్లు వస్తున్నాయంటే ఆ రోజు 44,000 క్యూసెక్కులకు పెంచారు కాబట్టే ఈ రోజు అక్కడంతా కూడా నీళ్లు వస్తున్నాయి. అక్కడ కూడా ఇప్పుడే సుధీర్ గారు చెప్పినట్లుగా రబీ పంట కావచ్చు లేకుంటే పంటలకు వేసుకునే దానికి కూడా ఒక స్థిరీకరణ ఇవన్నీ కావాలంటే ఇంకా ఎక్కువ నీళ్లు కూడా తోడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ 840 అడుగుల నీరు ఉన్నప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్కులు తోడవచ్చు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి. అంతేకాకుండా బాబు ఉన్నమ్మా కూర్చో బాబు కూర్చో మళ్ళా ఫోటో తీస్తాను. కానీ ఒకతూరి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కూడా విడిపోయిన తర్వాత దిగువ ఉన్న తెలంగాణ వారు ఇష్టానుసారం కూడా ప్రాజెక్టులు కట్టి 780 అడుగుల నుంచి 800 అడుగుల వరకే నీటినంతా కూడా కేవలం ఒక నెల 25-30 రోజుల్లోనే తోడేసే కార్యక్రమం అనేది కూడా ప్రారంభిస్తే ఎంతో ముందు జాగ్రత్తతో ముందు చూపుతో ఇప్పుడుండే ప్రాజెక్టులు కానీ ఆయకట్టుకు స్థిరీకరించాలంటే మనము కూడా 800 అడుగుల నుంచే నీటిని తోడాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి కోసం ఈ రాయలసీమ అన్ని పార్టీల వారి కోసం అంతా కూడా ఎవరు కూడా ఎంతో సాహసంతో కూడా 800 అడుగుల నుంచి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని కేవలం 80,000 క్యూసెక్కులు తోడేటట్లు కూడా పనులు 3,707 కోట్లతో పనులు ప్రారంభించి ఎన్జీటీ అనేవారు అబ్జెక్షన్ చెప్పినా కూడా అనేక అభ్యంతరాలు చెప్పినా కూడా ఇది కొత్త ప్రాజెక్టు కాదు ఆయకట్టు స్థిరీకరించడానికి ఒక భాగం మాత్రమే అని చెప్పేసి పనులనేది కూడా ప్రారంభించి ఎంతో ధైర్యంగా కూడా ప్రారంభించి పనులు కూడా దాదాపు కూడా 900 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి ఆ రోజు అనేది కూడా చేయడం కూడా జరిగింది. కానీ మే వరకు కూడా 2004 మే వరకు కూడా ఈ పనులన్నీ కూడా కొనసాగాయి. 2024 జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు నాలుగో మారు ముఖ్యమంత్రి అయినాక ఈ పనులు కూడా ఆపివేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈరోజు ఆపివేయడమే కాదు మనం అందరూ కూడా అనుకున్నాం ఎన్జీటీ అనేది కూడా పర్మిషన్ ఇవ్వలేదేమో వాటి ఒత్తిడి కారణంగా మనం ఈ పనులు ఆపేశారేమో అని చెప్పి మనం అందరూ కూడా అనుకున్నాం. కానీ అది కాదు అని చెప్పేసి స్వయాన తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలోనే రహస్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ పనులు ఆపివేయడం జరిగింది తెలంగాణ కోసం అని చెప్పినాక ఇంకా కూడా ఆంధ్ర రాయలసీమ వాసులు
ఇంకా కూడా మనం అందరూ కూడా నోరు మూసుకొని ఇలాగే ఉండాలా? మన కళ్ళ ముందరే మనం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రే మనకు అన్యాయం చేస్తూ ఉంటే మనం అడుక్కోకుండా కూడా ఇంకా ఉంటే తీవ్రంగా కూడా నష్టపోతామని చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు నాంది అని కూడా పలకడానికే ఈ నాయకులతో పాటు మనం అందరూ కూడా సమావేశమయ్యామని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. ఉద్యమించాలి మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. మనం అనేది కూడా తాగే నీళ్లు అలాగే పంటలు పండించుకోవడానికి మనం అనేది కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని 80,000 క్యూసెక్కులతో దానికి పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలతో పాటు ఇంకా ముఖ్యమైన కర్నూలు జిల్లా కావచ్చు, లేకుంటే అనంతపురం జిల్లా కావచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హంద్రి నీవాని ఎన్టీ రామారావు